సో హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బాలమణి గుడ్ ఈవినింగ్ చెప్పు. బాలమణి కొత్త డ్రెస్ వేసుకుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. పాపం మాకు బాలమణి గొంతు మొత్తం పోయింది, అందుకే మేము గ్రీన్ టీ తాగుతుంది. గొంతు పోయిందని అల్లం వేసుకొని తాగితే ఇంకా తొందరగా క్లియర్ అవుతుంది. సో ఇది కూడా ప్రస్తుతం అయితే గ్రీన్ టీ పెట్టుకున్నాం, ఇద్దరం గ్రీన్ టీ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మా బాలమణి తోటి వాకింగ్కి పోతున్నా. మా బాలమణి ఖుషి అయిపోతుంది, ఒక్కతే ఉంది కాబట్టి ఈరోజు నేనైతే పోతున్నా, జాయిన్ అవుతున్నా వాకింగ్కి. సో చిన్న ఒక చూపిస్తాను మీకు, ఇదిగోండి. సో ఫ్రెండ్స్ నేనైతే లైట్ అయితే తీసుకున్నా. సో మేమైతే కొన్ని ప్లాన్ చేస్తున్నాం వీడియోస్, కొన్ని సర్ప్రైజ్ వీడియోలు, 24 hours 12 hours ఛాలెంజ్ వీడియోలు. సో వాటి కోసం అయితే మనకు నైట్ టైంలో మనకు లైటింగ్ అయితే ఉంటుంది కదా బ్లాగ్ స్టార్ట్ చేయడానికి. సో దానికోసం అయితే నేనైతే లైట్ అయితే ఒకటి బుక్ చేసిన. ఇదిగోండి లైట్ ఉంది, ఇది వచ్చేసి ఛార్జింగ్ లైట్ అనమాట ఇది. సో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఆన్ బటన్, ఆన్ అని చూడండి. ఇగో ఇట్లా ఫేస్కి ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు నైట్ టైం చాలా బాగా ఉపయోగపడుతుంది, చూపిస్తాను మీకు. సో దానికోసం అయితే నేను ఒక స్టాండ్ అయితే తీసుకున్నా. సో స్టాండ్ కింద మౌంట్, ఇది మౌంట్ అంటారు. సో దానిపైన లైట్ వచ్చే సెటప్ ఉంటుంది అనమాట. ఇదిగోండి, సో ఇదైతే తీసుకున్నా. సో దాన్ని మనము చిన్న సెటప్ అయితే వేయాలి. సో ఇది లైట్ ఉంది కదా, సో ఇది జస్ట్ ఇట్లా పెట్టేసి ఉంటే సరిపోతుంది మనకు. ఇట్లా చేయాలి, ఇగో బస్ అయిపోయింది. ఇదిగోండి లైటు. సో ఇప్పుడు ఒకసారి నేను వీడియో తీస్తాను చూడండి. ఇందాక ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎట్లా వచ్చిందో చూద్దాం. సో ఇప్పుడు ఇది నార్మల్, ఎట్లుంది ముఖం గట్ట పెట్టేది డల్గా. సో ఇది నార్మల్ అనమాట. ఇప్పుడు ఫోన్ పెడతా. ఇది రైట్, మామూలు రైట్తో తీస్తున్న వీడియో ఇది. చూడండి రైట్ ఇటు తిప్పుతున్నా, ఇదిగోండి లైట్ ఏమో ఇటు తిప్పిన. పక్క లైటింగ్ తక్కువ వస్తుంది, ఇదిగోండి లైటింగ్ ఎక్కువ వస్తుంది. అంటే మనకి ఏంటంటే విజువల్ అనేది మీకు చూడేటప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది, నైట్ టైం అయినా సరే డే టైం అయినా సరే. ఇదిగోండి ఇట్లా లైట్ మీకు కనిపిస్తూనే ఉంటుంది వీడియోలో. ఇదిగోండి లైట్ వచ్చేసింది. సో ఇట్లా మనము నైట్ టైంలో వ్లాగింగ్ చేస్తే ఈ లైట్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నైట్ టైంలో మనం వైడ్ యాంగిల్లో పెడితే సో మొత్తం బ్లర్గా కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేనైతే లైట్ అయితే బుక్ చేసిన. లైట్ వచ్చేసి 1100 రూపీస్ పడ్డది ఇది. సో మనకు మంచి కంపెనీ అయితే బుక్ చేసాం. మామూలు మీరు బుక్ చేస్తే మీకు 300-400 ఉంటాయి, కానీ సో మంచి కంపెనీ తీసుకున్నట్టు నాకు 1100 అయితే పడ్డది. మా బామ్మ అయితే ఇప్పుడైతే కాఫీ అయితే కలిపింది. కాఫీ అంటారా, గ్రీన్ టీ కాదే. నువ్వు కనిపించేది గ్లాస్ పెట్టి నాకు ఇంట్లో పెట్టినవింది. ఇప్పుడు నేను కూడా నీతో పాటు వాకింగ్కి వచ్చి 2 కిలోలు తగ్గుతా. ఏమో జానవి ఏం చేస్తున్నావు అంటే, ఏ జానవి ఏమో జానవి ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తు. హోంవర్క్ బుక్కులు ముంగట బుక్కులు పెట్టుకుంది, ఈవిడ కచ్చకాయలు ఆడుతుంది. ఏమో జానవితో పాటు దంచిన గీట కచ్చకాయలు ఆడుతుంది. నీట కచ్చకాయలు ఆడుతున్నావా? అయిపోయిందా హోంవర్క్? అయిపోయిందా? ఇది చూడు సార్, మేము వాకింగ్ పోయేసి వస్తాము. ఎస్, నేను పోతున్నా, మమ్మీ కూర్చుంది కదా, పోయేసి వస్తాము. ఈయనే కూర్చోవాలి, ఎక్కడ పోవద్దు. డోర్ 10 రూపాయలు ఎందుకు? పోయేటప్పుడు ఇస్తా. నేను గ్రీన్ టీ తాగుతాను, గ్రీన్ టీ తాగినాక ఇస్తా. కూరగాయలు ఉన్నాయా? కూరగాయలు తీసుకొద్దామా? ఏమన్నా కీరా తీసుకుందాం వచ్చేటప్పుడు. కీరా, క్యారెట్, మామూలుగా రూపాయి. రేపటి కూరగాయలు గుడ్లు, కూరగాయలు గిట లేవే, కూరగాయలు గిట లేవు. కీరా, క్యారెట్ తెచ్చుకుందాం. దాన్నాడు ఏ జాను పోతున్నాం ఏడికి? అదే ఒక 10 రూపీస్ అంటే ఇదే కాపల వాచ్మెన్కి.
లేకపోతే ఆయన ఇల్లు వదిలేసి ఎక్కడికైనా పోతుంది వాచ్మెన్ వాచ్మెన్కి 10 రూపాయలు చూసారా ఫ్రెండ్స్, మా ఇంటి వాచ్మెన్ పైసలు డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు చూడు ఎంత ఖుషి అవుతుంది. 20 రూపాయలు ఇస్తున్నా. అక్కకు 10 ఓవర్ యాక్షన్ చేయదు, అర్థమైందా? నేను మనం వచ్చినాక వీడియో చేద్దాం సరేనా? అప్పుడు దెబ్బ హోంవర్క్ రాసుకొని పెట్టుకో సరేనా? నేను వచ్చిన తర్వాత మేము వస్తా. హోంవర్క్ నాకు హోంవర్క్ ఉందని చెప్పొద్దు. ఫాస్ట్ హోంవర్క్ రాసుకొని పెట్టుకో. 1 అవర్లో మేము వస్తాం సరేనా? అప్పుడు దాకా అందరి ట్యూషన్ పోయి వస్తుంది. అందరి ట్యూషన్ పోయి ఎన్ని గంటలకు వస్తుంది? సరే 7కి సరేనా? అంజలి హనీ మిల్కి నువ్వు అలాగే వీడియో తీయాలి సరేనా? ఎటు పోకు. ఆ పర్సన్కి అంట ఎంతైతే టైం? 5:27. మళ్ళీ ఎప్పుడు రావాలి ఇంటికి మనం? మామూలుగా మీరు ఎప్పుడు వస్తారు రోజు? మేము డైలీ ఫస్ట్ 15 minutes పడుతుండే. 15 minutes 50 తర్వాత 45 అయింది. ఇప్పుడు 35 minutes. ఇప్పుడు మనం రావాలి. ఓకే 35 minutes అంట మా టార్గెట్. మా క్యారెట్ కీరలు కొనాలి 5 minutes ఎక్స్ట్రా ఆడ. సో ఫ్రెండ్స్, సో నేనేమో మార్నింగ్ పూట వద్దాం వాకింగ్ అని చెప్పి నేను అంటున్నా. సో ఇదంతా మార్నింగ్ పూట వాకింగ్ చేసే ఏరియా, కానీ బాలమని మార్నింగ్ పూట వస్తలేదు. 5 గంటలకు లేవాలంటే కొంచెం కష్టంగా ఉంది మాకు. అందుకే బాలమని ఈవినింగ్ పూట ఎంచుకుంది వాకింగ్. బాలమని చాలా హుషారు ఉంది. ఈవినింగ్ పోతుందంటే మార్నింగ్ పోతుందంట వాకింగ్. సో ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాం. 6-7 అంటే 40 minutes. 40 minutes అంటే మన కూరగాయల కాడ 5 నిమిషాలు, ఏటీఎం కాడ ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 30 minutes వచ్చాం. నేను వచ్చినా బేలు వచ్చాను. ఇంకా నువ్వు 45 minutes నాతో వచ్చినందుకు ఇంకా స్పీడ్ వచ్చినావు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను పోయినందుకు మా 30 నిమిషాల వాకింగ్ అయితే కంప్లీట్ చేయించిన. అయిపోయిందా హోంవర్క్? హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందా? సో ఓకే ఫ్రెండ్స్, ఏంటిది మా గాయత్రికి ఏమంటే సైన్స్ ఫేర్ ఉందా? సైన్స్ అకాడమిక్ ఫేర్ ఉంది. సో దానికోసం కొన్ని స్టేషనరీ ఐటమ్స్ అయితే రాసిరు. సో ఇవి రేపు పొద్దున స్కూల్ పోయేటప్పుడు అయితే తీసుకోవాలి. మా జాన వండుకుంది పోయి నిద్ర. రేపు పొద్దున తీసుకున్నాను మమ్మీ, తొందర పోదాం. నేను లేపుతా జల్దీ, టెన్షన్ పడకు. సో ఫ్రెండ్స్, మా బాలమ్మ అయితే కిచెన్లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఈరోజు మా బాలమ్మ కిచెన్లో ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇదేంటిది? ఇది దోశ అనుకుంటారా? దోశ కాదు. సో ఇది వచ్చేసి చికెన్. మొన్న వీడియోలో నేను 5 రకాలు పిండి పట్టించుకున్నాం అని చెప్పినాం కదా. సో అదే ఫ్రెండ్స్ అది. సో అది చపాతీ లెక్క కాకుండా పిండి విసికి చపాతీ లెక్క చేసి కొంచెం గట్టిగా అయిపోతుంది తొందరగా. సో అప్పుడప్పుడు అయితే ఓకే చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి మా బాలమని ఒకే పిండిని ఒకే రకంగా వాడితే టేస్ట్ ఉండదని చెప్పేసి ఒకరోజు చపాతీ చేస్తుంది, ఒకరోజు ఇట్లా దోశ టైప్ చేస్తుంది. సో ఇప్పుడు మా డిన్నర్ వచ్చేసి ఇదే. సో ఒక 3 దోశలు 3 తినేసి దాంట్లో కొంచెం కర్రీ ఎక్కువ వేసుకొని తింటాం. సో నైట్ రైస్ తిన్నాము. ఏమైంది, వచ్చిందా? కొంచెం కారని ఇది పిండి తీసి నీరు కలిపిన అంటే అయిపోయా. పిల్లలకి చాలా హెల్త్కి మంచిది, మనకు మంచిది.
సో నానబెట్టి నైట్ నానబెట్టి కలిపి ఏమంటారు మిక్సీ పెట్టి అంతా వేస్ట్, టైం వేస్ట్ పంచాయతీ. సో ఇది మనకు పిండి ఉంటుంది అన్నమాట. పిండి ఇట్లా పోసి నీళ్ళు పోసుకున్నా అంటే మనకు ఇది రెడీ అయిపోతుంది. స్పాట్లో పిల్లలకి ఎంబడిని వేసి వేసి ఇదిగోండి చూడండి ఎంత మంచిగా వస్తుంది.